హాయ్ హలో నమస్తే. గౌరవ ప్రధానమంత్రి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో కస్టమరీ స్పీచ్ పార్లమెంట్ మొదలయ్యేటప్పుడు ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తారు కదా జనరల్గా. సో కస్టమరీ స్పీచ్ ఇచ్చారనమాట. ఇందాక విక్రమ్కి సంబంధించిన ఒక సక్సెస్ ఏదైతే మన వాళ్ళు చేశారో, స్కై రూట్ ఏరోస్పేస్ ఏదైనా దానికి సంబంధించి ఒక సక్సెస్ ఏదైతే సాధించారో విక్రమ్ 1, దాన్ని పొగుడుతూ యావరేజ్ ఏజ్ 28 సంవత్సరాలు కుర్రోళ్ళు వీళ్ళంతా, నాట్ 56 ఇయర్స్ యూత్ అన్నాడు అనమాట. అంటే ఏంటి అర్థం? 56 సంవత్సరాల కుర్రోడు కాదు, 28 సంవత్సరాల కుర్రోళ్ళు సక్సెస్ సాధించారు అన్నాడు. అంటే 56 సంవత్సరాల కుర్రోడిని అని రాహుల్ గాంధీని బహుశా కాదు, రాహుల్ గాంధీని రెఫర్ చేస్తానే ఈ సంవత్సరం 56 సంవత్సరాలు కంప్లీట్ కాబోతున్నారు రాహుల్ గాంధీకి. నేను ఇంకా కుర్రోడిని అని చెప్పుకుంటున్నాడు, యూత్ అని చెప్పుకుంటున్నాడు అని ఇండైరెక్ట్గా వేశారు ముఖ్య ప్రధానమంత్రి గారు. ఒకటైతే మనకు అర్థమైంది. ఓకే, చూద్దాం లోపలికి వెళ్ళి అసలు ఏం చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏజ్ డజంట్ మ్యాటర్. కుర్రోళ్ళ సమస్యలు అర్థం చేసుకోకపోతే కుర్రోడైనా ముసలోడితో సమానం. మీరు ఒక కుర్రోడు ఉన్నాడు అనుకో, వాడు యూత్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోడు. యూత్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోకుండా, యూత్ ట్రెండ్ని, యూత్కి ఏం కావాలని అర్థం చేసుకోకుండా ముసలోడిలాగా ఆలోచిస్తే ఆ ముసలోడే. ఆ ముసలోడు యంగ్స్టర్ యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకుంటే యంగే. మరి ఇప్పుడు ఆ కుర్రోళ్ళందరూ కాలేజీ పిల్లలు, ఆ జంతర్ మంతర్లో కాలేజీ పిల్లలు పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ మొత్తం కుర్రోళ్ళే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మా అంబేద్కర్ జనతా పార్టీ కూడా లెస్ దెన్ 50 ఇయర్స్ కుర్రోళ్ళే మొత్తం. ఈ అంబేద్కర్ జనతా పార్టీలో వెనక మా వాళ్ళు టీం ఏది పాసిన వాళ్ళు ఆల్మోస్ట్ లెస్ దెన్ 50 ఇయర్స్ ఓల్డ్ మొత్తం కూడా. ఓకే, సో కుర్రోళ్ళ ప్రాబ్లంని మేమందరం కుర్రోళ్ళ సమస్యలు మాట్లాడుతున్నాం. కుర్రోళ్ళ సమస్యలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు కుర్రోళ్ళతోనే సమాధానం ప్రధానమంత్రి గారికి అర్థం చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అది చూద్దాం, లోపలికి వెళ్ళి అసలు ఏమన్నారో చూద్దాం. నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఒక న్యూస్ చదువుతూ చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు విక్రమ్ 1ని సక్సెస్ సాధించారు కాబట్టి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ, కానీ అక్కడ సాధించిన వాళ్ళు మొత్తం కూడా యావరేజ్ ఏజ్ 28 ఇయర్స్ ఉంది అని చెప్పారనమాట. ఈ యావరేజ్ ఏజ్ 28 ఇయర్స్ ఉంది, 56 సంవత్సరాలు కాదు అని స్పెసిఫిక్గా మాట్లాడాడు. ఇండియన్ యూత్ అనేవాళ్ళు స్పేస్లోకి న్యూ రూట్ తీసుకుంటున్నారు, అది మంచి సక్సెస్ సాధించారు. యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ యంగ్ ఇండియన్ వర్కింగ్ ఎట్ స్కై రూట్ ఇస్ 28 ఇయర్స్. వెరీ గుడ్. ది రాకెట్ completed its final turn, injected the payloads into heavy 450 km orbit loki వెళ్ళారు. ఓకే, గుడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 56 years old యంగ్స్టర్ అని ఒక నవ్వాడు అనమాట. 56 సంవత్సరాల కుర్రోడు గురించి కాదు నేను మాట్లాడేదని. గతంలో నరేంద్ర మోడీ గారిని ఈయన ఒక పుస్తకం రాశాడు అనమాట. ఎవరు ఎక్స్-ఆర్మీ చీఫ్ నారత్నే, అతను ఒక పుస్తకం రాసి చైనా వాళ్ళు మన మీద వస్తున్న 56 ఇంచ్ చెస్ట్ కలిగిన వ్యక్తులు ఏం చేస్తున్నారని ఒక లైన్ రాశాడు. దాన్ని తీసుకొని అపోజిషన్ వాళ్ళు చాలాసేపు మాట్లాడారు. ఏమని 56 ఇంచే చెస్ట్ కలిగినటువంటి వాడిని అని చెప్పుకుంటాడు కదా నరేంద్ర మోడీ గారు. అక్కడ వాళ్ళు వస్తుంటే ఏం చేశారని నారత్న రాసిన పుస్తకంలో రాసిందంటే రిఫర్ చేశారు గతంలో చైనాకి సంబంధించి. ఇప్పుడు ఈయన మేబీ బహుశా ఆ 56 ఇంచ్ చెస్ట్ అప్పుడు ఆయన తగిలేరు కాబట్టి ఇప్పుడు 56 ఇయర్స్ కంప్లీట్ చేయబోతున్నాడు అని చెప్పి 56ని పట్టుకొచ్చడం మనకైతే తెలీదు. అక్కడ 56 ఇంచ్ చెస్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ 56 యూత్ అనే దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఆన్లైన్లో. కంగ్రాచులేషన్స్ ఆర్ సర్టన్లీ డ్యూ టు దీస్ యంగ్ పీపుల్ ఆఫ్ ఏజ్ 28. కరెక్ట్. నేను అక్కడక్కడ చదువుతాను. వాట్ ఈస్ దట్? Prime Minister recalled that before last year's monsoon session also, India reached the International Space Station. At that time, Hyderabad-based Sky Route Aerospace successfully launched Vikram 1. Okay. PM Modi said that India's global profile is gaining universal recognition. This is not a coincidence, it's a message. Okay, very good. Benefit of the monsoons are visible. Okay, Prime Minister focus on facts. I believe that there are facts, there is no need for... Okay, anyway. అది సో అల్టిమేట్గా నేను చెప్తాల్సుకుంది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో 56 అంటే యంగే. రాజకీయాల్లో అంతా కురువృద్ధులు ఉంటారు, 80-70 సంవత్సరాలలో. ఎల్కే అద్వానీ గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వీళ్ళ ఏజ్ చాలా పెద్దదే.
చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి ఏజ్ చాలా సీనియర్స్ కదా, వీళ్ళు 70 దాటిపోయారు ఆల్రెడీ. సో పాలిటిక్స్లో లెస్ దెన్ 60 అంటే పొలిటికల్ యంగ్ పర్సన్గానే చూడాలి, లెస్ దెన్ 60 years. ఇక 50 సంవత్సరాల లోపల ఉంటే పిల్లలను ట్రీట్ చేసినట్టు చూస్తారు. దే థింక్ దట్ దే ఆర్ కిడ్స్. ఓకే, ఒక 20-30 years లోపల మీరు వెళ్ళి అడుగుపడరు అంటారు రాజకీయాల్లో. ఎందుకన్నామంటే వాళ్ళు పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడతారు, పాలసీల గురించి, దేశ భవిష్యత్తు గురించి మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ఏజ్ డజంట్ మ్యాటర్. స్టూడెంట్స్ యొక్క సమస్యలను అర్థం చేసుకుంది ఎవరు, దాట్ మ్యాటర్స్, నాట్ దట్ ఎగ్జాక్ట్ ఏజ్. అందుకని ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్. ఇది ఏంటంటే ఇప్పటికి కూడా రాహుల్ గాంధీని యూత్ అనుకుంటారు కుర్రోళ్ళు. ఎందుకు ఇప్పుడు ఆయన ఎగతాళి చేశారంటే 56 years యూత్ అని. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీని యూత్ అనుకుంటారు. ఇక్కడ జగన్ గారిని యూత్ అని అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈజ్ యంగ్స్టరే. జగన్ ఈజ్ యంగ్, 100% జగన్ ఈజ్ యంగ్. ఓకే, లోకేష్ ఈజ్ టూ యంగ్. లోకేష్ ఈజ్ యాక్చువల్గా టూ యంగ్, బట్ వారసత్వం ఉంది కాబట్టి హీఈస్ హ్యాండ్లింగ్ ఇట్, అదర్వైజ్ ఈజ్ టూ యంగ్ లోకేష్ గారు. ఓకే, ఇక పవన్ కళ్యాణ్ కూడా యంగే, బికాస్ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ సిమిలర్ ఏజ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళంతా నేనేమంటే ఇక్కడ ఏజ్ డజంట్ మ్యాటర్. హూ అండర్స్టాండ్స్ యూత్ ప్రాబ్లమ్స్. మీరు ఆ యూత్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవట్లేదు. ఫెయిల్ అయినటువంటి కురువృద్ధులు మీరంతా కూడా. అక్కడ చూడండి, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళని పట్టించుకోవట్లేదు మీరు, అన్యాయం జరిగిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్యను అడ్రస్ చేయడానికే మేము ఇది పెట్టాము, అంబేద్కర్ జనతా పార్టీ పెట్టాము. ఇక్కడ దీంట్లో కూడా ఆల్మోస్ట్ అందరు లెస్ దాన్ 50 years మొత్తం జాయిన్ అయిపోయారు. 50 సంవత్సరాల లోపల జాయిన్ అయ్యారు మా అంబేద్కర్ జనతా పార్టీలో. మాకు తొందర ఏం లేదు. అర్జెంటుకి వెళ్ళి భూకంపాన్ని తిరగరాయాలని అర్జెంట్ ఏం లేదు. చాలామంది చెప్తారు, అన్న నువ్వు వీడియోలు పెడతావు, నువ్వు వచ్చి ఇక్కడ తిరుగు అది ఇది అంటే, నేను దళితుల గురించి బాగా స్టడీ చేశాను. అంబేద్కరే ఓడిపోయాడు పాపం, ఆయన ఎన్నికలు వేసి. అందుకని చాలా జాగ్రత్తగా బ్రిక్ బై బ్రిక్ కట్టుకుంటూ పోవాలి అంబేద్కర్ జనతా పార్టీని. ఓకే, స్లోగా వెళ్ళాలి మనం, అంత తొందర ఏం లేదు. ఇప్పుడు అర్జెంటుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారీ మీటింగ్లు పెడితే, భారీ మీటింగ్లకు వచ్చి ఇప్పుడు నేను వీడియో పెడతానా, లైక్లు కొడతారు, కామెంట్స్ పెడతారు, కానీ ఓటు వేయరు. భారీ బహిరంగ సంఘాలు పెడితే వస్తారు, శభాష్ అని అంటారు, ఒక మంచి నాయకుడు ఉన్నారు అంటారు, కానీ ఓటు వేయరు. వీళ్ళల్లో ప్రేమ లేదంటే ప్రేమ ఉంది. దళిత సంఘాల మీద ప్రేమ ఉంది, అంబేద్కర్ మీద ప్రేమ ఉంది, సొసైటీ మీద ప్రేమ ఉంది, అందరి మీద ప్రేమ ఉంటుంది. అందరికీ ప్రతి సమస్యలో కూడా ప్రేమ ఉంటుంది, కానీ ఓటు మాత్రం ఉండదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్. ఇక్కడ మనకి ఇష్యూ ఈజ్ నాట్ ద లవ్, ఇష్యూ ఈజ్ ద ఓట్. సో ఈ ఓటుకి సంబంధించి మనం వీళ్ళని కన్విన్స్ చేసుకోకుండా ఎంత టైం వేస్ట్. పొలిటికల్ పార్టీలు పెట్టి చాలామంది దెబ్బతిన్నారు. అందుకని చాలా స్లోగా వెళ్తాము. మీరు స్లో అండ్ స్టడీగా అంబేద్కర్ జనతా పార్టీని బిల్డ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేవాళ్ళు, యూ ప్లీజ్ జాయిన్ అస్. థ్యాంక్ యూ, నమస్కారం.